హైదరాబాద్ పంజాగుట్టలో ప్రముఖ పారిశ్రామికవేత్త వెల్జాన్ గ్రూప్ సంస్థల అధినేత వీసీ జనార్దన్ హత్య కలకలం రేపింది. తాతను సొంత మనవడే ఆస్తి కోసం హత్య చేయడం సంచలనం సృష్టించింది. కొంతకాలంగా కీర్తి తేజ డ్రగ్స్ కు అలవాటు పడినట్లుగా చెబుతున్నారు పోలీసులు. అమెరికాలో డ్రగ్స్ కు అలవాటు పడుతూ ఉండటంతో హైదరాబాద్ తీసుకొచ్చింది అతడి తల్లి సరోజ. డి అడిక్షన్ సెంటర్లో ట్రీట్మెంట్ ఇప్పించింది. ఇటీవల 4 కోట్ల షేర్స్ ను కీర్తి తేజకు బదిలీ చేశారు జనార్దన్ రావు. Oasis Fertility లో tests, treatments, therapies అన్ని scientifically designed in the good hands of science. మమ్మీ డాడీ అవ్వాలంటే Oasis కి కాల్ చేయండి. వీసీ జనార్దన్ ను 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు మనవడు కీర్తి తేజ. తాతను చంపుతుంటే అడ్డొచ్చిన తల్లిపైన 12 సార్లు కత్తితో పొడిచాడు కీర్తి తేజ. తల్లి తాత అరుపులు విని ఇంట్లోకి వచ్చారు స్థానికులు. అప్పటికే జనార్దన్ రావు చనిపోగా కీర్తి తేజ తల్లి తీవ్ర గాయాలతో కొట్టుమిట్టాడుతూ ఉండగా ఆసుపత్రికి తరలించారు పోలీసులు. తాతను చంపి తల్లిని గాయాల పాలు చేసి ఏలూరు పారిపోయాడు నిందితుడు. కీర్తి తేజను ఏలూరులో అరెస్ట్ చేశారు పోలీసులు. టీటీడీకి గతంలో 40 కోట్లకు పైగా విరాళాలిచ్చాడు వీసీ జనార్దన్. ప్రముఖ వెల్జాన్ కంపెనీకి చైర్మన్ గా ఉన్నారు. 100 కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నట్లుగా చెబుతున్నారు పోలీసులు. అయితే మిగిలిన మనవలను చూసినట్టుగా తనను చూడటం లేదనే కసితోనే హత్య చేశాడని చెబుతున్నారు పోలీసులు. ఇటీవల కంపెనీలో ఒక మనవడికి డైరెక్టర్ పోస్ట్ ఇచ్చాడు వీసీ జనార్దన్ రావు. తనకు కూడా డైరెక్టర్ పోస్ట్ కావాలని డిమాండ్ చేశాడు కీర్తి తేజ. మనవడి చెడు వ్యసనాలకు చూసి డైరెక్టర్ పోస్ట్ ఇవ్వలేదు జనార్దన్ రావు. అమెరికాలో ఉండి ఇటీవలే హైదరాబాద్కు వచ్చాడు కీర్తి తేజ.